అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. విషయాన్ని గమనించండి. తోమా వాస్తవానికి యేసు గాయములు ముట్టాడని యోహాను చెప్పడం లేదు. అయితే తోమా యేసుని చూచాడు, ఆయన స్వరము విన్నాడు, అంతే చాలు. అతడు అన్నాడు, నా ప్రభువా, నా దేవా. ఏ శిష్యుడు కూడాను యేసును దేవా అని ఎన్నడూను అంతకు ముందు పిలవలేదు. శిష్యులలో విశ్వసించుటకు తోమా కడపటివాడు. యేసు ప్రభువు కంటే గొప్పవాడు, మెస్సియా కంటే గొప్పవాడు, ఆయన సర్వశక్తిగల దేవుడని తెలుసుకున్న వారిలో మొదటివాడయ్యాడు. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. తోమా నమ్ముటలో జాప్యం చేసినందుకు యేసు అతనిని గద్దించలేదు. అయితే యేసు భవిష్యత్తులోనికి చూచాడు. ఆయన ఇక మీదట భూమి మీద ఉండనప్పుడు తోమా చూచినట్లును వినినట్లు త్వరలో మనుషులు ఆయనను చూడలేరు, ఆయన స్వరమును వినలేరు. చూడకుండానే వారు నమ్మవలసి ఉండును. వారు ఇతరుల సాక్ష్యమును నమ్మవలసి ఉంటుంది. అయితే అలా నమ్మినప్పుడు వారు వాస్తవముగా దీవించబడుదురు.